అందరికీ వందనాలు. వచ్చిన సహోదరులందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. దేవుడి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దేవుడైతే నా పట్ల అయితే చాలా మేలు చేసాడు. నేను విగ్రహారాధికుని. నాకు దేవుడైతే ఏమీ తెలియదు. మరి నాకైతే మరి గృహం కట్టుకున్నాక వేరే గృహం కట్టుకున్నాను. మరి మా అమ్మగారి ఇంటికాడి నుంచి వేరే గృహానికి వెళ్ళినప్పుడు అప్పుల కోసం నేను ఈ గృహంలో పడుకున్నప్పుడు ఆ గృహంలో పడుకున్నప్పుడు విపరీతంగా ఆలోచన చేసేదాన్ని. నేను అలా తీర్చాలి. ముగ్గురు ఆడపిల్లలు అనేసి విపరీతంగా బాధపడితే నా ఆలోచన వల్ల మానసిక స్థితిలోకి వెళ్ళిపోయి ఇంట్లో కూడా ఉండకుండా వేరే చోటుకి వెళ్ళిపోతే మరి నా కుటుంబం అంతా నా బంధువులు అంతా కూడా నన్ను వెతకడం జరిగితే మరి ఎక్కడో దొరికేనంట. అటువంటి స్థితిలోంచి తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పటికీ అప్పుడు అక్కగారు అమ్మాయి రావణ మరి అయ్యగారి దైవజనుడు మరి అల్లుడు గారు వచ్చి అప్పుడు నాకు ప్రార్థన అయితే జరిగింది. ప్రార్థన చేసేవారు. చేసినా కూడా మరి నా భర్త అయితే ఒప్పుకుండేవాడు కాదు. నా భర్త అయితే మరి విగ్రహారాధకురాలు గృహం మరి దేవుడి గుడి దగ్గర పూజలు చేసేదాన్ని. మరి నేను వెళ్ళడాకని ఇష్టపడేవాడు కాదు మరి నా భర్త అయితే. మరి అయినప్పటికీ కూడా నేనైతే మరి దేవుళ్ళలోకి వెళ్ళేదాన్ని. మరి అలాగే నా భర్త వెళ్తున్నప్పుడు మరి ఇలాగా కొసంపేటలో మరి దైవజనుడు అల్లుడు గారు అయితే మరి అక్కడ మరి సంఘం పెట్టారు. ఆ సంఘానికి నడిచి వెళ్తుంటే నా భర్త అయితే మరి వెనక నుంచి తీసుకురావడం అయితే జరిగింది. మందులు కూడా వేసుకోలేదు. ఇప్పుడు గుడి దగ్గర పనిచేసేది వెళ్ళొద్దని తీసుకొచ్చేసేవారు. మరి అలాంటి స్థితిలోంచి దేవుడు మరి ఇలాంటి స్థితిలోకి నన్ను లేవనెత్తాడు. అది ఆ సాక్ష్యంగా కూడా నా కుమార్తె విషయంలో కూడా మరి నా కుమార్తె విషయంలో ఎంత కార్యం చేశాడు. మరి నా కుమార్తెకి వివాహం చేయడానికి నా పెద్ద కుమార్తెకి మరి గృహం కట్టుకుని అప్పుల్లో ఊపిలో పడిపోయి ఉన్నాను. మరి పడిపోయినప్పటికీ కూడా మరి అందరూ వివాహం చేయట్లేదని అడిగినప్పుడు మంచి సంబంధాలు వచ్చినప్పుడు నా కుటుంబకులే నా రక్త సంబంధికులే నా చిన్న కొడుకులే వచ్చి సంబంధం కోసం అడిగినప్పుడు నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఇవ్వకుండా నేను పంపించేస్తుందని ఎందుకు అలా చేస్తుందని అనుకుంటే నాకైతే అప్పులై ఉన్నాయని మనకైతే తెలియదు. అలాంటి స్థితిలో నుంచి మరి దేవుడు ఈ అమ్మాయికి సంబంధం వచ్చింది. ఆ రాత్రికి మరి అల్లుడు దైవజనాన్ని మరి పిలిచినప్పుడు ఆ రాత్రి ప్రార్థన అయితే పెట్టాం. ఈ సంబంధమైనా కూడా కుదరాలి, అమ్మాయికి వివాహం చేయాలి. పెద్ద అమ్మాయికైనా ముగ్గురు అమ్మాయిలు, ఒక అమ్మాయికైనా వివాహం చేయాలి. నా పరిస్థితి చూస్తే బాగాలేదు, మానసికంగా ఉన్నానని నేను బాధపడినట్టు నైట్ అంతా కూడా అక్కగారు అమ్మాయి నేను అల్లుడు అందరూ ప్రార్థన చేసి వచ్చిన సంబంధం హైదరాబాద్ అని చెప్పారు. మంచి సంబంధం రోజుకి ఏ రోజుకి ఆ రోజు 1000 రూపాయలు అని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా వివాహం చేసినా కూడా అబ్బాయి కూడా ఇప్పటికి కూడా సరిగ్గా చూడడం అయితే లేదు. మరి ఆ బిడ్డనంతా కూడా మేమే పోషిస్తున్నాం. మరి దేవదేవుడు మహాదేవుడు మరి ఆ దేవుడే పోషిస్తున్నాడు. అది కాకుండా మళ్ళీ బిడ్డకి డెలివరీలో అయితే మరి బిడ్డ అయితే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే నా బిడ్డ నాకు బతికే స్థితిలో లేకుండా అయిపోయింది. అప్పుడు కూడా దేవుడే మరి కార్యం చేశాడు. అల్లుడు కూడా మరి రావడం అయితే జరిగింది. ప్రార్థన కూడా ఇంట్లో చేశారు. 2 రోజులు డెలివరీ అయితే ఇక్కడ నుంచి యానం నుంచి కాకినాడ పంపించేశారు. కాకినాడ పంపించేసిన తర్వాత మళ్ళీ కాకినాడ 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ యానం పంపించారు. 2 రోజులు అయిన తర్వాత పిల్లలు పోలేదు. మళ్ళీ కాకినాడ వెళ్ళాము. కాకినాడ వెళ్ళాక మళ్ళీ రత్నబాబు చర్చిలో 10 రోజులు పెట్టాము. 10 రోజులు పెట్టాక అల్లుడు గారు వచ్చారు. అక్కడికి వచ్చి అమ్మాయి ఇలాగా మీ అమ్మాయి డెలివరీతో ఉంది, మీ అమ్మాయిని దగ్గర పెడుదును అని అన్నారు అల్లుడు గారు దైవజనుడు. లేదు పర్వాలేదు అనేసి అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2 రోజులకి ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బాగాలేదు. మళ్ళీ కాకినాడ తీసుకెళ్తే అన్నయ్య వదినే రోజు మాకు 2 కోట్ల ఆహారం పంపించేవారు. యానం నుంచి నా 2వ కుమార్తె ద్వారా నాకేం మా కూతురికి మా బాలింతరాలకి వచ్చి మాకేమో సిగ్గు కూర 2 కోట్ల మేమైతే ఆహారం అయితే తిరిగి వాళ్ళకి పంపించినాను. అలాగే ఉండేది, ఏం చెయ్యాలో కూడా తెలియదు. బిడ్డ అయితే దగ్గరికి రానిచ్చేసి కొట్టేసి నేను చుట్టూ కూడా పేగేసింది. అయినప్పటికీ కూడా నా కూతురే కదా నేను దగ్గరికి చుట్టూ పేగేసినా సరే నా కుమార్తె బాగుండాలంటుండేదండి. అలాగే దగ్గరికి వెళ్ళి రత్నబాబు చర్చిలో కూడా వేరే కంపౌండ్లు తీసుకొచ్చి అలాగే తీసుకొచ్చాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం.
ఇంటికి తీసుకొచ్చా కూడా మళ్ళీ అక్కడ కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ కూడా బాగోలేదు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం. ఇంట్లో ఉండేది కదా అప్పుడు మేము అగ్రహాన్ని చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆయన ఇంట్లో ఒక రోజు అయితే పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆయన కూడా వంట చేసి పెట్టి ఆహారం అది పెట్టి మమ్మల్ని అంత సమృద్ధిగా చూసే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ తీసుకెళ్ళాం. కాకినాడ కుదరదమ్మా, ఇక్కడైతే అమ్మాయికి ఇంకా ఇక్కడైతే వైద్యం లేదు, మీరైతే మరిగా వైజాగ్ వెళ్ళాలన్నారు. ఏంటండి మేము వైజాగ్ వెళ్ళడానికి మాకు ఎవరు లేరండి ఇంటికాడ చూసి వాళ్ళంటే, లేదమ్మా ఈ బిడ్డకి ఇక్కడైతే వైద్యం లేదా. అప్పుడైతే బిడ్డనైతే మా అక్క అన్నది, మా మూడు అక్క, మీ బిడ్డని మీ వాళ్ళ అత్తగారు మా అమ్మగారితో ఏమన్నదంటే మీ బిడ్డని మీరు చూసుకోండి, మా చెల్లెమ్మ వైజాగ్ తీసుకెళ్ళి బాగు చేయించుకుంటానని చెప్పింది. అప్పుడు వైజాగ్ తీసుకెళ్ళడం అయితే తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత నెలలు హాస్పిటల్లో ఉన్నాం. పండగ తర్వాత మరి ఇంటికి వచ్చాక బిడ్డని తీసుకొచ్చాం. మరి దేవుడు కూడా అప్పుడు కూడా నాకు మాత విషయంలో అద్భుత ఆశ్చర్యకారం చేశాడు. అది కాకుండా మరి రెండో డెలివరీలో కూడా మళ్ళీ తనకు గర్భఫలం ధరించింది. గర్భఫలం ధరించినప్పుడు మరి నేను ఎంతో భయపడేదాన్ని. తండ్రి నా కూతురు మరి ఎంతగానో నలిగిపోయాను తండ్రి, మరొక గర్భం ధరిస్తుంది తండ్రి, నేను ఏం చేయాలి తండ్రి అన్నప్పుడు తండ్రి దేవుడికి ప్రార్థన చేసేదాన్ని. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసినప్పుడు తండ్రి బిడ్డ అయితే ఇక్కడే ఉండేది. జనవరి 1st వచ్చిన 31st రోజు వచ్చే సంవత్సరం అయింది. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంది. మరి ఆ బిడ్డ విషయంలో దేవుడు అయితే అద్భుత ఆశ్చర్యకార్యం చేశాడు. కాకినాడకి పంపించారు. డాక్టర్లు ఎంతగానో ప్రయత్నించారు. మరి వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు విఫలం చేసి సఫలం చేశాడు. నా విషయంలో కార్యం చేశాడు. మగబిడ్డనిచ్చాడు, మగబిడ్డనిచ్చాడు. మరి ఆపరేషన్ కూడా చేయించాడు గొప్ప దేవుడు. మరి నేను రెండో గర్భం ధరించినప్పుడు బిడ్డ అయితే ఒకసారి పళ్ళు సైకిల్ అనుకుంటా, నాకు తెలియకపోతే ఒకసారి బయటకు వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి మంగళవారం వెళ్ళిపోతే ఆ చర్చికి వెళ్ళి అలాగే ఎడుతుంటే నేను పార్క్ లో ఉండడం అయితే జరిగింది. పార్క్ లో ఉన్నప్పుడు ఏడ్చేది తండ్రి అక్కడికి వెళ్ళన్నానా, బిడ్డ అయితే పక్క వాళ్ళు చూస్తే మమ్మల్ని ఆన చూస్తున్నారు, పిచ్చి వాళ్ళు అంటున్నారు నాన్న, మెంట్లో అంటున్నారు నాన్న తండ్రి అని అనుకున్నప్పుడు దేవుడే మరి నాకు ఇంటికి వచ్చి పడుకున్నాక దేవుడైతే నాకు గృహం దర్శనం అయితే చూపించాడు. ఈ గృహంలో ఉండలేను నాన్న, ఎన్నో కష్టాలు పడుతున్నాను, ఒడిదుడుకులు పడుతున్నాను, ఒత్తిళ్ళు పడుతున్నాను, కడుపు నిండా ఆహారం అయితే తినలేకపోతున్నాను, నాకు సమృద్ధి అయితే దయచేస్తున్నావు అని ఏడ్చినప్పుడు దేవుడు అయితే మరి నాకు దర్శనంలో మరి గృహం ఇరుకుగానే చూపించాడు. మరి ఎంత గొప్పటి గృహం ఇచ్చినందుకు దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చలేదు. మరి ఐగుప్తు బానిసత్వం నుంచి అలాగే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, అటు రీతిగా దేవదేవుడు మహాదేవుడు ఈ గృహానికి నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నా యేసయ్యకే చెల్లింది. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం.